అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి 2025 సంవత్సరం ఉగాది నుండి అంటే మార్చి 30వ తేదీన మనం తెలుగు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సంవత్సరాన్ని శ్రీ విశ్వాసనామ సంవత్సరంగా పేర్కొనడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం నుండి 2030 వరకు విపరీతమైనటువంటి ఆస్తి యోగం అనేది ఈ మేషరాశి వారికి వ్యక్తులకు కనిపిస్తుంది. అలాగే శత్రువులకు చెమటలు పట్టిస్తారు. అయితే ఎటువంటి ఫలితాలు ఈ యొక్క 2025 శ్రీ విశ్వాసనామ సంవత్సరం నుండి 2030 వరకు ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో ఉండబోతున్నాయి? ఏ విధంగా శత్రువులకు చెమటలు పట్టిస్తారు? ఆస్తి యోగం ఏ విధంగా వీరికి దక్కుతుంది? అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల ఫలితాలను వీరు పొందబోతున్నారు? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్క ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే గనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ మేషరాశికి వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక, కోపం కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ చాలా మంచి మనస్తత్వం వీరు కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు వీరు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం తొందరపాటుతనం అనేది వీరిలో కనిపిస్తుంది. ఈ తొందరపాటుతనం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అనేక రకాలైనటువంటి నష్టాలను కూడా వీరు చవి చూడాల్సి వస్తుంది. ఇక ఈ విషయంలోకి వస్తే కనుక, ఈ 2025 సంవత్సరం మార్చి 30వ తేదీన ఉగాది పర్వదినం నుండి నూతన సంవత్సరంలోకి అంటే శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. అయితే ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం చూస్తే 2గా కనిపిస్తుంది, వ్యయం 14గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 7గా కనిపిస్తుంది. కానీ సంవత్సరంలో చాలా వరకు మేషరాశి వ్యక్తులకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా వసతి గృహాలు లేని వారికి సొంతింటి కళ నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే సొంతిల్లు ఎవరైతే కట్టుకోవాలని లేదా కొనుగోలు చేయాలని కానీ చూస్తున్నారో వారి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే ఈ సంవత్సరంలో ఏప్రిల్ 15వ తేదీ నుండి ఏలినాటి అని మొదలైనప్పటికీ కూడా వీరిపై కొన్ని రోజుల వరకు ఆ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేది ఏ రకంగానూ వీరికి చెడు ఫలితాలను ఇవ్వడం లేదనే చెప్పుకోవాలి. చాలా వరకు అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి. శత్రువులకు చెమటలు పట్టిస్తారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. అయితే మేషరాశికి అధిపతి అంగారకుడు కాబట్టి ఈ గ్రహం యొక్క ప్రభావంతో వీరికి ధైర్యం, కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అద్భుతమైనటువంటి నాయకత్వ సామర్థ్యాలను కూడా కలిగి ఉంటారు. అయితే ఈసారి వచ్చే సమయంలో మేషరాశి వారికి శని సాతి ప్రారంభమవుతుంది. శనిదేవుడు కుంభరాశి నుంచి మీనంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ కారణంగా మేషరాశి వారికి కొన్ని చిన్న ప్రతికూలతలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశి నుండి గురుడు 3వ స్థానంలో ఉంటాడు. ఈ రాశి వారికి కొన్ని సందర్భాల్లో పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి వ్యాపార పరంగా, విద్య, ఆర్థిక, ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయో చూస్తే కనుక, ప్రేమ జీవితంలో ఉన్నవారు మెరుగైన ఫలితాలను అయితే ఈ సంవత్సరంలో పొందుకుంటారు. ప్రేమకు సంబంధించిన విషయాలు ఎలాంటి సమస్యలు అయితే మీకు కనిపించడం లేదు. మీ భాగస్వాములను, స్నేహితులను కలుసుకునే అవకాశం కూడా ఉంది. కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ప్రేమ జీవితం చాలా ఆనందకరంగా కనిపిస్తుంది. ఇక ఆర్థిక పరంగా చూస్తే మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. డబ్బు విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ సంవత్సరం మీకు ఆదాయం 2గా, వ్యయం 14గా కనిపిస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే మాత్రం అప్పులు చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ 2030 వరకు చూస్తే కనుక, అంటే ఈ 5 సంవత్సరాల్లో చాలా వరకు ఆర్థికంగా పురోగతి సాధించే మార్గాలే అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరంలో కొంతమంది ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ 2030 వరకు మాత్రం ఆస్తి యోగం అనేది ఉండబోతుంది.
అయితే మీరు కొనుగోలు చేసినటువంటి ప్రాపర్టీస్ని ఎక్కువ ధరకు విక్రయించే అవకాశం మీకు వస్తుంది. ఏవైతే ప్రాపర్టీస్ మీరు కొనుగోలు చేశారో ఖచ్చితంగా వాటి యొక్క ధరలు పెరుగుతాయి. అలాగే వంశపారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులను కూడా మీరు దక్కించుకోగలుగుతారు. కానీ తెలియని వ్యక్తులతో లావాదేవీలు జరపడం మాత్రం మీరు మానుకోవాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కానీ ఆర్థికపరమైన విషయంలో మీరు మెరుగైన ఫలితాలే ఎక్కువగా సాధిస్తారు. అయితే కెరియర్ పరంగా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో పెద్ద సమస్య మీకు ఎదురవుతుంది. ఉద్యోగులకు కూడా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. శని స్థానం సాపేక్షంగా ఉండడం వల్ల ఎక్కువ శ్రమ అవసరం కావచ్చు. ఉద్యోగులు తమ కష్టానికి తగిన ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. కానీ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మీకు ఎదురవుతాయి. ఈ 2025 సంవత్సరంలో విద్యారంగంలో కూడా మెరుగైన పరిస్థితులు మీకు ఉంటాయి. మీరు పూర్తి అంకిత భావంతో చదివితే ఫలితాలు మరింత మెరుగ్గా వస్తాయి. గురుడి స్థానం మే నుండి లాభదాయకంగా ఉండడం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు పర్యాటకం, టెలికమ్యూనికేషన్, ప్రయాణానికి సంబంధించిన రంగాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపార సంబంధ విషయాలు చూస్తే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ కష్టానికి తగిన ఫలితాలు అయితే వస్తాయి. మార్చి తర్వాత శని 12వ స్థానం నుండి రవాణా చేయడం వలన కొన్ని కష్టాలు ఎదురైనప్పటికీ మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ సమయంలో విదేశీ సంబంధిత వ్యాపారం చేసేవారు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ఇక ఆరోగ్యం పరంగా చూస్తే మిశ్రమైన ఫలితాలు అయితే ఈ ఏడాదిలో మీకు ఉండబోతున్నాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ అనేది మానుకోవాలి. లేదంటే మీ సమస్య తీవ్రత పెరుగుతుంది. అవసరమైతే వైద్యున్ని సంప్రదించడం. ఈ రాశి నుండి శని 12వ స్థానం నుండి రవాణా చేయడం వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం నుండి మీకు ఆర్థిక పురోగతి సంబంధించి ఆదాయ మార్గాలు పెరగటం జరుగుతుంది. అలాగే ఎవరైతే వ్యాపారాన్ని నూతనంగా పెట్టుబడి పెట్టి ప్రారంభించాలనుకున్నారో ఖచ్చితంగా వారు ప్రారంభిస్తారు. దానిలో సక్సెస్ కూడా కాగలుగుతారు. ఆస్తి యోగం అనేది కూడా ఉంటుంది. ఇదివరకు మిమ్మల్ని శత్రులుగా భావించి మిమ్మల్ని చులకనగా చేసి మాట్లాడిన వ్యక్తులు ఆశ్చర్యపోయే రీతిలో, వారికి చెమటలు పట్టే రీతిలో మీ యొక్క ఆర్థిక పురోగతి అనేది ఉండబోతుంది. అలాగే వారికి చక్కటి గుణపాఠాలు నేర్పించే అవకాశాన్ని కూడా భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. ఓవరాల్గా 2025 నుండి 30 వరకు మాత్రం మేషరాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే అయితే కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా మేషరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి. అలాగే ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోవాలి. ఎంతో శుభకరమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా మీరు చూస్తారు. అలాగే పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కొట్టండి. అలాగే ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.